ఆదిలాబాద్ పట్టణంలోని దోబీ కాలనీలో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మి పోచమ్మ ఆలయాలలో విగ్రహ ప్రతిష్టాపనలు చేయనున్నట్లుగా పండితులు ప్రవీణ్ కుమార్ శర్మ తెలిపారు. ఇక శుక్రవారం నుండి ఆదివారం వరకు 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన నిర్వాహకులతో కలిసి తెలిపారు. మొదటి రోజు సంకల్పం, గణపతి పూజ, యాగశాల ప్రవేశం, రెండవ రోజున విశేష అభిషేకాలు, సామూహిక కుంకుమార్చన, చివరి రోజున విగ్రహాల ప్రాణప్రతిష్ఠ హోమాలు, పూర్ణాహుతి లాంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. భక్తులు ఈ 3 రోజుల కార్యక్రమాలకు హాజరై అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని కోరారు. మన ఆదిలాబాద్ పట్టణంలో దోబీ కాలనీలో చాలా అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా చాలా సుందరంగా నిర్మించినటువంటి ఆలయము శ్రీ మహాలక్ష్మి పోచమ్మ ఆలయం. 2 అమ్మవార్లని విగ్రహ స్థాపన చేయడం జరుగుతోంది. ఈ క్రతువంతా కూడా 3 రోజుల కార్యక్రమంగా నడుస్తూ ఉన్నది. శుక్రవారము, శనివారము, ఆదివారము అంటే 3, 4, 5 తేదీలలో ఈ కార్యక్రమం అంతా కూడా అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నటువంటి కార్యక్రమం. మరి ఈ 3 రోజులు కూడా ఏమేం కార్యక్రమాలు మనం చేస్తున్నాము అంటే, 3వ రోజు అంటే మొదటి రోజు శుక్రవారం రోజున చక్కగా సంకల్పము, గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, పృథ్వీక్వరణం అంతా కూడా చేసుకొని యాగశాల ప్రవేశము, యాగశాలలో నవగ్రహ మాతృకా యోగిని, వాస్తు క్షేత్రపాలక మండపము, అట్లాగే మధ్యలో సర్వతోభద్ర మండప దేవత ఆరాధన అన్నీ కూడా చేసుకొని మొదటి రోజు గణపతి హోమము, నవగ్రహ హోమము, అట్లాగే జలాధివాసము అంటే విగ్రహం అంతా కూడా నీళ్ళల్లో పెట్టేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం చేసుకొని హారతి మంత్రపుష్పంతో మొదటి రోజు కార్యక్రమం అంతా కూడా మనం సుసంపన్నంగా పూర్తి చేసుకుంటున్నాం. ఇకపోతే రెండవ రోజు శనివారం రోజున 4వ తారీఖు రోజున ఉదయము మహాస్నపనం, అమ్మవారికి 64 ఔషధీ పొడులతోటి చక్కగా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, దాని తర్వాత సామూహికమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమం రేపు మధ్యాహ్నం 11 గంటలకు అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి కుంకుమార్చన. అట్లాగే రేపటి సాయంత్రం రోజున విగ్రహాన్నంతా కూడా ధాన్యాదివాసము, ఫలాదివాసము, పుష్పాదివాసంలో పెట్టుకొని హారతి మంత్రపుష్పం అంతా కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇకపోతే 3వ రోజు ఆదివారం రోజున ఉదయం 8 గంటల 1 నిమిషానికి సుముహూర్తమైనటువంటి సమయంలో యంత్రస్థాపన చేసుకొని విగ్రహాలన్నింటినీ కూడా ప్రతిష్ఠ చేసుకొని దాని తర్వాత ప్రాణ ప్రతిష్ఠ, అమ్మవారికి విశేషమైనటువంటి శాంతి పౌష్టిక హోమాలు, పూర్ణాహుతి ఇవన్నీ కూడా చేసుకొని అమ్మవారి యొక్క చక్కగా అమ్మవారికి విశేషమైనటువంటి హారతి చేసి ఈ కార్యక్రమం అంతా కూడా మనం పూర్తి చేసుకుంటూ 6 కాలం కష్టపడి